సో ఇప్పుడు నల్లగళ్ళ ఈ విధంగా ఉంటే నల్లగళ్ళ దాటాక తెల్లాపూర్ వస్తుంది. ఒకవైపు తెల్లాపూర్ అనమాట, ఒకవైపు నల్లగళ్ళ. ఇంకో ఈ రెండింటికి మధ్యన మనకి గోపర్పల్లి వస్తుంది. జాగ్రఫికల్గా చూస్తే ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్లో, అర్థమైందా? ట్రయాంగిల్లో మూడు మూడు ప్లేసెస్ ఉంటాయి కదా. ఒక ట్రయాంగిల్లో ఒకవైపు నల్లగళ్ళ, ఇంకోవైపు తెల్లాపూర్, ఇటువైపు గోపర్పల్లి. ఈ మూడు కూడా ఆ విధంగా ఇవాళ ప్రామినెన్స్లో ఉన్నాయి బికాజ్ ఆఫ్ ది కనెక్టివిటీ. ఏదైతే కనెక్టివిటీ అందరూ చూస్తున్నాం. ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎంత దూరంలో రీజనల్ రింగ్ రోడ్, మన అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా. ఇవన్నీ విత్ ఇన్ ద అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వస్తూ దగ్గరగా ఉండి కనెక్టివిటీ బాగుండి ఆల్రెడీ డెవలప్ అయిపోయి, అండ్ ఇంకా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు వర్షాకాలం, మనం వర్షాలు చూస్తున్నాం. ఇన్నాళ్ళు ఆనందించారు హ్యాపీగా. మీలాంటి వాడు పరుగులు పెట్టుకుంటూ చక్కగా ఫ్లైఓవర్ దిగి ఫ్లైఓవర్ ఐ నో యూ ఆల్ అంటే ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్ రైడ్ ఆన్ ఫ్లైఓవర్స్. ప్యారడైజ్ దగ్గర కానీ ఎక్కడైతే చూసినా ఫ్లైఓవర్స్ వచ్చిన దగ్గర బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ ఎంజాయ్మెంట్కి మనం చూస్తున్నాం అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. కింద దిగగానే లోతు మొత్తం వర్షం, ఆ పైనుంచి వర్షం కూడా కిందనే వచ్చి మొత్తం కింద అంతా జలపాతం అయిపోయి కింద అసలు ఉండలేకపోతున్నాం అనమాట. అంటే అంత భయం వేసేస్తుంది, ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ అయ్యి ఉంది, ఏమిటైంది. కాబట్టి నల్లగళ్ళ ఈ పరిసర ప్రాంతాల్లో అలాంటి డెడ్లీ డ్రైనేజెస్, డెడ్లీ ఫ్లైఓవర్స్ ఏవీ లేవు. అంత రెసిడెన్షియల్గా ఫ్లాట్గా ఉంది.